మయన్మార్ థాయిలో భారీ భూకంపానికి సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రేపు ఏడుకొండల స్వామికి కునుకు కరువు రోజుకి 23 గంటలకు పైగా కొనసాగుతున్న దర్శనాలు. అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత నిమిషాల వ్యవధిలోనే తెరుచుకుంటున్న శ్రీవారి ఆనంద నిలయం తలుపులు. స్వామికి విశ్రాంతి సమయం పెంచాలి. టీటీడీ అర్చక పండిత బృందం సూచన. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రోజు రోజుకి కునుకు కరువు అవుతుంది. పెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి సేద తీరే సమయం తగ్గిపోతుంది. దీంతో స్వామివారి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చక పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తుంది. రోజు వేకువజామున సుప్రభాత సేవతో స్వామి నివేదనలు మొదలవుతాయి. ప్రస్తుతం వేకువజామున 2:30 గంటలకు మొదటి ఇది సుప్రభాతంతో ప్రారంభమవుతున్నటువంటిది. ఇక ఆ తర్వాత మహాద్వారం, వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. సాధారణంగా రాత్రి 12 గంటలలోపు ఏకాంత సేవ నిర్వహించాలి. అయితే గత 10 ఏళ్లుగా ఈ సేవ నిర్వహణ సమయం అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల మధ్య సమయానికి మారిపోయింది. కొన్నేళ్లుగా రాత్రి 2:30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించి ఆలయం తలుపులు మూస్తున్నారు. ఒక్కోసారి 2:50 గంటలకు ఏకాంత సేవ పూర్తి చేసి ఆ వెంటనే అంటే కేవలం 7 నిమిషాల వ్యవధిలో తిరిగి ఆలయం తలుపులు తెరుచుకుంటున్నాయి. క్యూ లైన్లు భారీగా ఉండి కంపార్ట్మెంట్లో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు వీలైన త్వరగా దర్శనం చేయించాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా క్యూ లైన్లు కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజుకి 23 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే ఇది సరికాదని గర్భాలయంలోని మూలమూర్తి కనీసం గంట నుంచి గంటన్నర సేపైన విశ్రాంతి కల్పించాలని కొందరు పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏకాంత సమయంలోని దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుని ఆరాధిస్తారని, స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని పురాణాల్లో ఉందని గుర్తు చేస్తున్నారు. దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండరాదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శనాల సమయాన్ని కుదించి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చకులు కొందరు పండితులు టీటీడీ అధికారిని కోరినట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.